మామూలుగా కాకులాల్తే దోషమని కాకిదంతే అరిష్టమని మస్తు మంది బుగ్గులు పడతారు. కాకిదంతే ఉత్తుత్తి సావుకార్యం చేసి ఏడ్చినోళ్ళు కూడా లోకం మీద బొచ్చడు మంది ఉన్నారు వల్ల. ఇక ఇంటి ముంగట కాకి మొత్తుకుంటే ఇవాళ ఎవరో చుట్టాలు ఇంటికి వస్తాన్రు అని ఇప్పటికీ నమ్ముతారు. ఇప్పటికీ జీవిడిచిన వాళ్ళ ఆత్మలు కాకి రూపంలోనే వచ్చి మనం పెట్టినే తినిపోతాయని అందరికో నమ్మిక. అందుకే పెద్దలను తలుసుకొని కాకులకు పిండం పెడతారు. కాకులు ముట్టకుంటే పోయిన వాళ్ళకు ఏదో తుర్తి లేదు, గందుకే కాకి ఏం ముడతలేదు అని ఫీల్ అవుతుంటారు కూడా. మరి అవన్నీ మూఢనమ్మకాలు ఏందన్నది పక్కకు పెడితే కాకుల నుంచి నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉన్నది అనిపించబట్టింది వాళ్ళకి ఈ వీడియో చూసినాక. ఇంట్లో పిల్లగాళ్ళు ఉన్న కాడ ఉండరు, లొల్లి పెడుతుంటారు. అటు ఇటు తిరిగి ఏదైనా మీద ఎత్తేసుకుంటారని తల్లులు పిల్లగాళ్ళు ఏడికి పోకుండా కట్టేసినట్టు చేస్తారు. ఇక కొంతమంది అయితే నీ పొరలకు నా వడెత్తు అని తిట్టుకుంటా కొడతారు. మరి పిల్లలు అంటేనే అల్లరి చేస్తారా, భరించలేని వాళ్ళు బరిగా అందుకుంటారు. గట్లనే పిల్లలకు చేసినట్టు కాకికి పనిష్మెంట్ ఇచ్చిండు గీడొక చికెన్ షాప్ అయినా. చూడురి కాకిని తాడుతోటి ఎట్లా కట్టేసిండో. అగో కాకి అటు ఇటు అనలాడుతుంటే ఆయన కిల్ల నవ్వబట్టే. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక మార్కెట్ల చికెన్ షాప్ కాడికి వచ్చి ఈ కాకి రోజు మొత్తుకుంటున్నదట. ఉష ఉష అని ఎంత కొట్టినా మళ్ళీ వచ్చి అదే పని చేస్తున్నదట. ఈ చికెన్ దుక్కున పైనకి ఇక సీదర కొట్టి కాకిని దొరకబట్టి తాడుతోడికి అట్టేసిండి ఇట్లా. ఇక చూడురి అది కావు కావని మొత్తుకునే వరకు ఊర్లున్న కాకులన్నీ ఎట్లా గుమిగూడినాయో. అరే మన కాకి గాన్ని ఎవరో కట్టేసిరురా, మన కాకుల యూనిట్ ఎట్లుంటుందో వాళ్ళకి చూపిద్దాం. మన అరుపులక చికెన్ దుకాణం ఓనర్ చెవిగువ్వలు వలిగిపోవాలి. కావు కావు అని మొత్తుకునే కాకులతోటి పెట్టుకుంటే ఏ పనులు కావు కావు అని అనిపించాలని ఆ తోటి కాకి కోసం గ్రూపులు కట్టి వచ్చిన ఈ కాకులు. మనుషులే మన దాంట్లో మనం కొట్టుకుంటున్నాం. ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుతంత్రాలతోటి మానవత్వం మరిచి బతుకుతున్నాం. చూడురి ఒక్క కాకి కాపదొస్తే 100 కాకులు వచ్చి దాన్ని కాపాడేదానికి ఆరాట పడుతున్నాయి. అయితే ఇక ఏందా ఈ కాకి గోల అని చుట్టుముట్టోలు అనే వరకు ఆ కాకిని ఇడిచిపెట్టిండట చికెన్ దుకాణం ఓనరు. కానీ ఈ కాకే కదా అని చీప్గా తీసేస్తే కేకలతోటి చంపేస్తాయి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఏ క్రో.